భారతీయ సంస్కృతి ప్రకారం మనిషికి అందించేది ఒకే సందేశం. రాలిన ఆకు మేల్బసిడి రాగముగా చిగురించు. శిశిరంలో ఆకులన్నీ రాలిపోయినాయి అని బాధపడక్కర్లేదు. వసంతంలో మళ్ళీ అంతకు రెట్టింపు ఆకులతో చెట్టు చిగురుస్తోంది. ఇది ఈ తరం అందుకోవలసిన సందేశం. భారతీయ సంస్కృతి ఏది పోతుంది అని చెప్పదు, పోయిన ప్రతిదీ మళ్ళీ వస్తుంది అని ఒక ఆశావాదాన్ని నెలకొల్పు. అది జనవరి 1కి జనవరి 1కి ఉగాదికి తేడా. అది డిసెంబర్కి జనవరికి ఏ భేదము లేదు. అప్పుడు చలి ఇప్పుడు చలి, అప్పుడు వణికి ఇప్పుడు వణికి. డిసెంబర్ నెలలో ఏ ఋతువు ఉందో జనవరి నెలలో అదే ఋతువు ఉంటుంది. ఇందులో ఏ తేదీలు ఉంటాయో అందులో ఆ తేదీలే ఉంటాయి. ఏమీ మార్పు లేదు. కనీసం పైగా అర్ధరాత్రి 12 గంటలకి సంవత్సరం మారిందంటారు. అర్ధరాత్రి 12 గంటలకి మనిషి పడుకున్నవాడు పక్కకు కూడా జరగడు. మారే ప్రశ్న లేదు. అంటే జనవరి 1 జరపడం సంవత్సరాది కాదు, ఉగాదే నిజమైన సంవత్సరం. సంవత్సరం మారింది అంటే ఏమైనా మారాలగా. మనకి ఉగాది ప్రారంభం సూర్యోదయంతో మొదలవుతుంది, రాత్రి 12 గంటలకు కాదు. సూర్యోదయం అంటే చీకటి నుంచి వెలుగులోకి చేసే ప్రయాణం. రాత్రంతా చీకటి, పొద్దున్నే వెలుగులోకి ప్రయాణం చేస్తున్నాం. మార్పు. శిశిరం ఆకులన్నీ రాలిపోయిన కాలం, వసంతం అన్నీ చిగురించే కాలం, అదొక మార్పు. శిశిర ఋతువు నుంచి వసంత ఋతువు ఒక మార్పు. పాల్గొన మాసం నుంచి చైత్ర మాసం ఒక మార్పు. అమావాస్య నుంచి మళ్ళీ శుక్లపక్షం దినదినాభివృద్ధి మరొక మార్పు. ఇవన్నీ జీవితానికి